మిత్రులందరితో షేర్ చేయండి. రోజు మీ జీవితానికి అర్థం వచ్చే ఒక పెద్ద బంగారు శుభవార్తని మీ జీవిత భాగస్వామి మీకు అందిస్తారు. అందమైనటువంటి స్త్రీతో జాలిగా గడిపే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు స్త్రీ వల్ల ఆకస్మిక లాభం కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. మరియు వాహన సౌఖ్యం కూడా ఉంది. త్వరలో పంచరంగంలో పెద్ద అవకాశం మీకు రాబోతుంది. మరియు ఈరోజు మీకు ప్రవర్తన యొక్క అప్రమత్తత మరియు శుద్ధ దృష్టి వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడంలో చాలా సహకారిగా రుజువు అవుతుంది. ఈరోజు కొత్త వ్యక్తులతోటి సంభాషించేటప్పుడు జాగ్రత్తగా సంభాషించాలి. మృదువుగా ప్రేమగా మాత్రమే సంభాషించాలి. తొందరపడతనాన్ని నివారించాలి. ఇతరుల విషయాలలో సూచనలు సలహాలు ఇవ్వకుండా ఉండాలి. కొత్త అవకాశాలు మీకు రాబోతున్నాయి. పని రంగంలో మీకు మెరుగుదల రావడం జరుగుతుంది. నెగిటివ్ ఆలోచనల నుంచి దూరంగా ఉండడానికి ప్రయత్నాలు చేయాలి. జీవితంలో సానుకూల ఆలోచనలను కలిగి ఉండటం జరుగుతుంది. ఈరోజు రాశివారి ప్రమోషన్ గురించి కూడా శుభవార్త అందుకోవడం జరుగుతుంది. కొత్త అవకాశాలు మీకు రాబోతున్నాయి. భయాన్ని పూర్తిగా తొలగించుకోవాలి. ఈరోజు మీరు పని ప్రాంతంలో ఉన్న ఇబ్బందుల నుంచి బయటపడగలుగుతారు. కొంతమంది వ్యక్తులు మీకు ఈరోజు హాని కలిగట్టే అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. పని దగ్గర అయినా సరే, ఇంటి దగ్గర అయినా సరే జాగ్రత్తగా వ్యవహరించాలి. మీకు ఈరోజు ఎటువంటి హాని అనేది కలగకుండా ఉండాలంటే మెడలో ఈరోజు మరి హనుమాన్ రక్ష యంత్రం ధరించాలి. హనుమాన్ చాలీస పఠించాలి. ఇలా చేయట కారణంగా మీకు ఎవరి వల్ల ఎటువంటి హాని అనేది కలగకుండా ఉంటుంది. త్వరలో కొత్త వ్యాపారాన్ని అమలు చేయడానికి మీరు మీ భాగస్వామితో కలిసి పనిచేయవచ్చు. విదేశీ దేశాల పర్యటనకు కూడా వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈరోజు కొంతమంది నెగిటివ్ ఎనర్జీ ఉన్నటువంటి వ్యక్తులను ఈరోజు మీరు దూరంగా ఉంచాలి. మీకు వ్యతిరేకులను ఈరోజు దూరంగా ఉంచండి. మీ మిత్రులలో కూడా కొంతమంది శత్రువులు ఉన్నారనే విషయాన్ని మీరు తెలుసుకుంటారు. ఈరోజు మీ బంధువులలో కూడా శత్రువులు ఉన్నారనే విషయాన్ని తెలుసుకుంటారు. మీరు మాత్రము ఆచితూచి వ్యవహరించాల్సిన రోజు. తొందరపాటు మరియు నిర్లక్ష్యాన్ని తొలగించాలి. ఎవరైనా సరే ఈరోజు మీకు మీ పనికి ఆటంకాలు కలిగించే ప్రయత్నాలు చేస్తారు. జాగ్రత్త. ఈరోజు కుటుంబ సభ్యుల్లో ఉన్న సమస్యలను పరిష్కరించుకోగలుగుతారు. భార్యాభర్తల మధ్య ఉన్న చిన్న విభేదాలు పరిష్కార దిశగా సాగుతాయి. ప్రేమలో సులభంగా గెలుస్తారు. సంబంధాలలో దృష్టిని కొనసాగిస్తారు. ప్రేమికులకు శుభదినము. ప్రేమ వివాహం చేసుకోవాలనే వారికి కూడా శుభదినమే. ఈరోజు కుటుంబంలో ఆనందమక వాతావరణం కోసం కృషి చేస్తూ ఉంటారు. ఈరోజు ప్రేమలో సహనం అవసరం అవుతుంది. సంబంధాలలో కూడా ఆకర్షణ కలిగి ఉంటారు. స్పష్టంగా అన్ని పనులు అన్ని విషయాల్లో కూడా స్పష్టంగా మీరు అన్ని విషయాలు కూడా బయటపెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. బంధువులతో ఆనందంగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు. ప్రేమలో సులభంగా గెలుస్తారు. స్నేహితులతోటి సహకారం, కొంతమంది స్నేహితులు కూడా మరి సహకారం అనేది అందజేస్తారు. అయితే ఈరోజు అప్పులు ఎవరి దగ్గర నుండి అప్పుగా తీసుకోకండి. ఈరోజు మీరు మాత్రం యొక్క పరిస్థితి మీకు అర్థమవుతుంది. బ్యాంకు బ్యాలెన్స్లను పెంచుకోవాలనే ఆలోచనలో యువత ఒకరు అయితే ఉంటారు. బంధువులతో కొన్ని తేడాలు అయితే కలిగి ఉంటారు. మరి వాటిని తొలగించే ప్రయత్నాలు అయితే చేస్తారు. దాంట్లో సఫలీకృతం అవుతారు. అహమిక భావన పెరగడానికి అనుమతించకండి. నెగిటివ్ ఆలోచనలను దూరంగా ఉంచాలి. ఖర్చులు అకస్మాత్తుగా పెరుగుతాయి. ఈరోజు అదృష్ట మద్దతు మీరు పొందగలుగుతారు. విద్యతో సంబంధం ఉన్న వారు కూడా చక్కని ప్రయోజనాన్ని అయితే అందుకోగలుగుతారు. దాంతోపాటు ఈరోజు రాశుల్లో మాత్రం ఎవరైతే మరి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు, వల్ల నొప్పులు, కీళ్ళ నొప్పులు వంటి సమస్యలతో బాధపడుతున్నారు మహిళలు, అటువంటి వారు మాత్రము ఈరోజు పసుపు రంగు దుస్తులను అయితే దానం చేయాలి. దాంతోపాటు మరి హయగ్రీవ స్తోత్రాన్ని పఠించాలి. ఇలా చేయటం వలన దోష నివారణ జరిగి అన్ని సమస్యల నుండి మరి ఈరోజు పరిష్కారం కూడా లభిస్తుంది. మీకు చక్కని ఉపశమనం కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి. మంచి ఆరోగ్యం కూడా మీరు పొందగలుగుతారు. ఈరోజు రాశివారు మాత్రము శుభవార్తలు అందుకోవడం కూడా జరుగుతుంది. అనేక విధాలుగా అనేక మార్గాల నుండి లాభం కూడా చేకూరుతుంది. ఒత్తిడి కలగకుండా చూసుకోవాలి. మరియు ఈరోజు సమయాన్ని బట్టి పనులను చేయాల్సి ఉంటుంది. మరియు ప్రయాణం చేసే సందర్భంలో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. మనోధైర్యంతో చేసే పనులు సత్ఫలితాలను కలిగిస్తాయి. అన్ని రంగాల్లో కూడా విజయం అనేది వహించడం జరుగుతుంది. సమయాన్ని వృధా చేయకండి. చంచల నిర్ణయాలు నష్టం కలిగిస్తాయి. జాగ్రత్త. ఎవరిని కూడా అతిగా నమ్మవద్దు. ఇదే చెప్పదగిన సూచన ఈరోజు రాశి వారికి. ఈరోజు శని స్తోత్రాలు పఠించడం అనేది చాలా ఉత్తమము. మీ నుండి నెగిటివిటీ అనేది తొలగించడం అనేది జరుగుతుంది. దాంతోపాటు మీకు అంతా కూడా శుభప్రదమైన ఫలితాలే అందుతాయి. మీకు పాజిటివిటీ దక్కుతుంది. మీకు అన్ని లాభాలే కలుగుతాయి. మరియు మీకున్న నెగిటివ్ ఎనర్జీ అనేది తొలగించబడడం కూడా జరుగుతుంది. చక్కని రోజుగా ఇదైతే రోజు రావడం అనేది సంభవం అవుతుంది. దాంతోపాటు మీకున్నటువంటి శత్రువుల నుంచి కూడా ఎటువంటి హాని అనేది మరి ఈరోజు కలగకుండా ఉంటుంది. సమస్యల నుండి మీరు బయటపడగలుగుతారు. అనేక మార్గాల నుండి డబ్బు సంపాదన సాధ్యమవుతుంది. లక్కీ సంఖ్య మరి 75 మరియు లక్కీ కలర్ అయితే పచ్చ,
పరిహారంలో ఈరోజు రాశివారు మాత్రము శని స్తోత్రాలను పఠించిన తర్వాత ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకోవాలి. మరియు శివలింగానికి జలాభిషేకం చేయటం చాలా శ్రేయస్కరము. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.